ఒకప్పుడు ఇదంతా కూడాను పచ్చని ఒక గిరిజన గ్రామం. ఇప్పుడైతే ఇదంతా కూడాను ఒక కార్ అడవిలాగా మారిపోయింది. బాగా ఇక్కడ పురాతన వస్తువు అయితే ఒకటి దొరికింది బా నాకు. ఒకప్పుడు ఇది ఒక పూజ గది, ఇప్పుడు కాదు. ఇక్కడైతే ఇంటిని ఆనుకొని ఈ పుట్టలన్నీ కూడా మొలిచేసాయి ఇలాగా. ఇలా ఏదో కట్టున్నారా లోపల ఏమైనా నిధులు. ఇప్పుడైతే మీకు దయ్యాన్ని అయితే చూపిస్తారండి. భయంకరమైన దుర్వాసన. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో ముందుకైతే వచ్చాం. 2014 సంవత్సరం అది అక్టోబర్ నెలలోని వారం రోజుల పాటు భయంకరమైనటువంటి తుఫాన్ అయితే మా గిరిజన ప్రాంతానికి అయితే తాకింది. విశాఖపట్నం మా యొక్క గిరిజన ప్రాంతాలన్నీ కూడాను ఆ తుఫాన్ దాటికి చాలా పెద్దగా ప్రభావితం అయ్యాయి అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది హుదూద్ తుఫాన్. ఈ తుఫాన్ దాటికి కొన్ని గిరిజన గ్రామాలు అయితే పూర్తిగా ఖాళీ చేసే పరిస్థితి కూడా వచ్చాయి. అందులో ఒక ఊరైతే మీకు చూపిస్తాం. వాళ్ళు ఖాళీ చేసి కొన్ని సంవత్సరాలు అయితే అవుతుంది, 3 సంవత్సరాలు అయితే అట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా ఉంది, అట్లనే వీళ్ళు కొత్తగా వెళ్ళిన ఆ ఊరు ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాం. నాకు తెలిసి అయితే ఆ ఇల్లులన్నీ కూడాను సిమెంట్ ఇల్లులు, తర్వాత మట్టి గోడలన్నీ కూడాను పడిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. ఈ ఊరు ఆ ప్రాంతాన్ని ఎందుకు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే పక్కనే ఒక వాగు అయితే ఉంది. ఆ వాగు పొంగి పొరలడం వల్ల ఒక 3-4 కుటుంబాలన్నీ కూడాను ఇళ్ళన్నీ కూడాను పాడైపోయి అట్లనే ఆ వాటర్లో కలిసిపోయాయి అనమాట, ఆ వాగులోనే. దీనివల్ల వారు వేరే ప్రాంతానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇది జరిగి 11 సంవత్సరాలు అట్లా కావస్తున్నా కూడాను వీళ్ళు వెళ్ళింది మాత్రం ఒక 3.5 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఆ ఊరైతే వచ్చేసాము. ప్రస్తుతం ఆ ఊరు ఎంట్రన్స్లోనే మనం అయితే ఉన్నాము. మా వెనకాల ఆ ఊరైతే కనిపిస్తుంటుంది మనకి. ఈరోజు ఇదంతా కూడా చూపించడానికి ఈ ఊరు పక్కనే తమ్ముడైతే ఉన్నాడు, పేరు వచ్చి భరత్. తమ్ముడికి మంచి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అరకు ట్రావెలర్ అని చెప్పి. మీరు ఎవరైనా చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి, ఫాలో చేస్తుంటే. ఎవరైనా చూడకుంటే మాత్రం మన సబ్స్క్రైబర్స్ ఫాలో చేయండి. చాలా మంచి కంటెంట్ అయితే పెడతా ఉంటాడు, మీకైతే బాగా నచ్చుతుంది. భరత్, వెళ్దామా? వెళ్దాం అన్న. సరే, మనం అయితే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఆ ఊరంతా కూడాను మనం గాలింపు చర్య చేద్దామా? అంతే, అదంతా కూడా చూద్దాం. మాకు వచ్చిన వెంటనే ఈ 2 ఎడ్లు అయితే కనిపించాయి. ఇవి దుక్కిటెద్దులు అనుకుంటా. ఈ ఊరు ఎంట్రన్స్ లోనే మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇదిగో ఉమ్మెత పూలు ఉంటాయి కదా, దత్తూర మెటల్ అంటాం, ఉమ్మెత పుష్పం. సో ఆ పూలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వెంటనే మాకు అనిపించింది ఏంటంటే, నిండుగా ఒక ఊరు ఉంటే ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ ఊరిలోని ఆ జనాలు కానీ ఇదంతా లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది మాకు ఫస్ట్ టైం. మేము ఎప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలోనే కాదు, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పటి వరకు ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఒక నిర్జనంగా మారిపోయిన ఒక ఊరిని. పైన అయితే ఒక మట్టిల్లు అయితే కనిపిస్తుంటుంది. మొత్తం కూడాను ఆ మట్టి అంతా పడిపోయి గోడలన్నీ కూడాను శిథిల వ్యవస్థకి ఇట్లా చేరిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం రండి. ఇదిగో ఇదంతా కూడా పెంకుటిల్లు ఉండింది బా, అదంతా కూడా తీస్తారు మళ్ళీ, లేకపోతే మొత్తం పడిపోయిన తర్వాత తీస్తారు. మరి పక్కనే ఇంకొక పెంకుటిల్లు కూడా ఉంది. ఇటువైపు నా రైట్ సైడ్ ఒకటి ఉంటుంది చూడండి. ఇదిగో ఇది ఒక ఇల్లు అనమాట. ఇది సగంలో ఆగిపోయింది. నాకు తెలిసి ఇది ఇల్లు అయితే కాదు, ఏదో సెంటరో లేకుంటే స్కూలో ఇంకో అంగన్వాడీ సెంటరో ఏదో అనుకుంటున్నాను నేను. అవును, ఇక్కడ ఒక పెంకుటిల్లు అయితే బా. తాళం వేసి ఉన్నారు ఇక్కడ. తాళం వేసి ఉన్నారా? ఓ, ఈ గ్రిల్స్ కూడా ఉన్నారా? ఇదిగో అదే తాళం లేవు. ఈ యొక్క ఇంటి ముందర చూడండి, ఈ మందార, ఈ మొక్కలు అంటే పూల ఈ చెట్లు, తర్వాతనేమో ఇక్కడ సీతాఫలాల చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. లోపల చూస్తేనేమో ఈ విధంగా అయితే ఉంది. ఈ గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఇల్లు అయితే మాత్రం ఇది చెక్కు చెదరలేదు, బాగానే ఉంది. కానీ లోపల మాత్రం కొన్ని వస్తువులు ఇవన్నీ కూడాను బ్రేక్ అయిపోవడం, తర్వాత పగిలిపోవడం, కిందన పడిపోవడం, ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఎలా ఉన్నది అలా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడాను పట్టుకెళ్ళలేదు, మనం విడిచిపెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి తలుపు కానీ ఇదంతా కూడాను పడిపోయింది. లోపల ఇంకా ఎలా ఉందో మనకైతే తెలియదు. ఇదైతే క్లోజ్ చేసి ఉన్నారు. మనం కొన్ని ఇండ్ల లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే మేము వెళ్ళదలుచుకోలేదు. ఇట్లాంటి పాతబడిన ఇండ్లలోని ఉన్న ప్రాబ్లం ఏంటంటే పాములు చేరిపోతుంటాయి, తర్వాతనేమో తేళ్ళు ఇవన్నీ కూడాను ఉంటుంటాయి. అట్లానే మనలు అంటుంటారు కదా, ఏమంటారు, ఎవరు లేని ఇంట్లోనే దయ్యాలు చేరిపోతాయి అని చెప్పి. అంటే ఖాళీ అనేది ఉండకూడదు. అవును, అది మనిషి అయినా కూడా, అంటే మనిషి యొక్క అదేమంటారు బుర్ర అయినా కూడాను, ఇల్లు అయినా కూడాను. ఒకవేళ ఖాళీ ఉందనుకోండి మనకు చెడు ఆలోచనలు వస్తాయి. అట్లానే ఇల్లులోని ఎవరు మనుషులు లేకపోతే అన్ని ఆత్మలు, ప్రేతాత్మలు, ఏదైనా పని అనేది జరుగుతూ ఉండాలి. బాగా ఇక్కడ పురాతన వస్తువు అయితే ఒకటి దొరికింది బా నాకు. ఏంటది? ఇదిగా చూడది, ఓటర్ ఐడెంటిటీ కార్డు. ఓటర్ ఐడి ఇది. మీకైతే పేరు ఇదంతా కూడా చూపించట్లేదు. చూపించడం అంత మంచిదో కాదు మాకు తెలియదు, కానీ ఒక ఓటర్ ఐడి అయితే మాకు కనిపించింది ఇక్కడ. ఒకప్పుడు ఇదంతా కూడాను పచ్చని ఒక గిరిజన గ్రామం. ఇప్పుడైతే ఇదంతా కూడాను ఒక కార్ అడవిలాగా మారిపోయింది. మొత్తం ఎన్ని ఇల్లులు ఉండేవి ఇక్కడ భరత్? మొత్తం 40 to 60 ఉంటాయన్న. ఓకే, 40-60 అంటే మనకు చాలా పెద్ద ఊరే కదా. ఎక్కువ కొంచెం మట్టిల్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ఇక్కడ కూడా అదే మట్టిల్లు ఎక్కువ ఉన్నాయి. 2014 సంవత్సరంలోనే అక్టోబర్ 8 నుంచి తర్వాత
ఒక 5-6 రోజులు అనమాట, 12, 13, 14 ఆ తేదీ వరకు భయంకరమైన ప్రచండమైన వర్షం అనమాట. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత భయంకరమైన ప్రకృతి విపత్తి అంటే ఇదే, ఈ హుదుదే. తర్వాత ఏదైనా మహమ్మారి ఏదైనా ఉందంటే 2019 సంవత్సరంలో వచ్చిన కోవిడ్ వైరస్ అనమాట. అంటే ఆ వ్యాప్తి అంతా కూడాను. ఈ ప్రకృతి విపత్తు మాత్రం 2014 సంవత్సరంలో వచ్చిన హుదూద్ అయితే మామూలు అది హుదూద్ అయితే కాదనమాట. మా యొక్క ఇండ్లన్నీ కూడాను పాడైపోయాయి, మా ఊర్లోను కూడాను చాలా పశువులు చనిపోయాయి, మా సొంత ఎడ్లు కూడాను 2 చనిపోయాయి. చాలా భయంకరమైన వర్షం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇది ఖాళీ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంటుంది భరత్? ఇది అవుతుంది మేబీ ఒక 3 years అవుతుంది అన్న, కరెక్ట్గా చెప్పాలంటే 3 సంవత్సరాల 3 years నుంచి ఇక్కడ ఎవ్వరు లేరు. అంటే 2014 సంవత్సరంలో నీ హుదూద్ వచ్చింది, ఆ తర్వాత మనల్ని పట్టించుకోలేదా దీని గురించి అంతగా? పట్టించుకోవచ్చు, కానీ మేబీ ఒకవేళ ఇప్పుడు 2014లో అయింది కదా, సో అయినప్పుడు గవర్నమెంట్ మారి ఉండొచ్చు కదా. అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఇదంతా తర్వాత జరిగింది. ఓకే, అంటే నేనేమనుకున్నానంటే అది జరిగిన వెంటనే వీళ్ళకి పునరావాసం అనేది కల్పించిన తర్వాత వీళ్ళకి సొంతంగా ఒక ఊర్లన్నీ కూడాను, అంటే ఒక తర్వాత వీళ్ళందరికీ ఉండడానికి ఊరు అనేది కట్టించి ఇచ్చారేమో అనుకున్నాను. కానీ చాలా టైం అయితే తీసుకుంది. ఎప్పుడో పూర్తి అయిందన్న, అక్కడ ఉన్న ఇల్లులు అన్నీ ఎప్పుడో పూర్తి అయింది. అంటే పూర్తి అంటే మామూలు స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అయితే అప్పుడు 2020లో పూర్తి అయిపోవాల్సిందే, కానీ కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల ఇంకో 2 years మళ్ళీ అలానే ఉంచేస్తారు. తర్వాత 2023లోని మొత్తం పూర్తి కంప్లీట్ అయిపోయింది మొత్తం. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ వాటర్ ఎలా వస్తుంది అంటే కొంచెం లైట్గా ఈ బురద నీళ్ళగా అయితే వస్తుంది. కాదు, ఎలా తాగేవారు మరి? బురద అలానే వచ్చేదా లేకుంటే బాగానే ఉండేది? అప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు లైట్గా బురద వస్తుంది. ఒకసారి తోడుదామా మనం? వాటర్ వస్తుంది రాదు, బారా తోడురా. మా చిన్నారి బావ హెల్ప్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ తోట మామూలు విషయం కాదు. ఎన్ని అడుగుల లోతులో వాటర్ ఉందో మనకు తెలియదు. అది జల విద్యుత్ వచ్చింది, వాటర్ వచ్చింది రోయ్. తోడు బా చూపిస్తా. లైట్గా బురద, లైట్గా బురద. ఏదైనా వాడుతుంటేనే బాగుంటుంది, వాడనప్పుడు ఇంకేం తయారవుతుంది. ఇదిగో ఈ బోర్ అయితే తర్వాత వచ్చింది, కానీ ఈ బోర్కి ముందు వీళ్ళు తాగే వాటర్ ఏదైతే ఉందో అది గడ్డ నీళ్ళు అనమాట. ఆ గడ్డ పొంగడం వల్లనే ఈ ఊరంతా కూడా కొట్టుకుని పోయింది సగం. సో ఇక్కడ వీళ్ళకి వేసిన ఇది ఉంది చూడండి, ఇదిగో ఇక్కడ మన రాజు అయితే తడిపాడు. ఇదేంటి జాన్ ఏండ్ ఇదేట్రా, ఇది ఏమంటారు దాన్ని? రాయిజా? ఓకే, ఇదేదో నాకు తెలియదు అబ్బా. సూరాయిజా? ఓకే. అంటే ఒక మిషనరీ ఇది ప్రొవైడ్ చేసింది అనమాట, ఈ బోరు ఇదంతా కూడాను త్రవ్వడం, తర్వాత వాటర్ అనేది వీళ్ళకి ఏర్పాటు చేయడం. మంచి ఇది ఆలోచనే. సో ఇది ఇంకా ఇక్కడ చూడండి పక్కనే ఇదైతే ఇంకా చాలా బాగుంది. ఇది చూస్తే నాకు ఇది ఇది సెంట్రల్ లైట్ స్కూల్ ఇల్లేనా? ఇల్లే. ఓకే, చాలా పెద్ద ఇల్లు. ఇది ఒకటే స్లాబ్ ఇల్లు. ఇల్లు అయితే బాగానే ఉంది, కొద్దిగా శుభ్రంగానే ఉంది. ఇక్కడ ఎవరు లేకపోయినా కూడాను. ఏంటి? ఓ ఫిల్మ్ రాటుదిరా ఇది. మనము రీల్తోని ఇట్లా క్యాప్చర్ చేస్తాం కదా, మనకు అప్పుడు ఉండేవి. ఇప్పుడైతే మనకు ఈ హ్యాండ్ మొబైల్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు మనకి ఇట్లా రీల్ పెట్టి అదంతా కూడా కెమెరా మనం రోల్ చేసేవాళ్ళమే. తీసుకెళ్ళి మనం కడిగించిన తర్వాత, అంటే అదంతా చేసిన తర్వాత అప్పుడు ఫోటోలు అయితే వచ్చేవి. ఇక్కడ ఇది కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా వయసు అయిన వాళ్ళు అయితే ఇంకా చనిపోయి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఈ పక్కన అయితే కిచెన్ హాల్ అనుకుంటా, ఇది కిచెన్ రూమ్ అన్నట్టు. ఇది కూడా బాగానే ఉంది, ఇంకా ఇది పాడవలేదు. ఇది ఖాళీ చేసి 3 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా. ఇది కూడా మట్టి గోడ, పెంకుటిల్లు. ఇది కొద్దిగా బాగానే ఉండడం వల్ల ఇది చెక్కు చెదరలేదు, కానీ అది కూడాను ఇంకొద్దిగా బాగానే ఉంది. ఒకసారి పైకి ఎక్కుదామా? బాగానే ఉంది ఇక్కడ. ఇదంతా కూడా ఇంకా అలానే ఉన్నాయి బా. ఇక్కడ స్కూల్ పిల్లల యొక్క షూస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇదిగో ఇవన్నీ కూడా విడిచిపెట్టి మన వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఉంటారు. ఊరంటే కేవలం నేల మాత్రమే కాదు, అదొక బంధం అన్నట్టు. ఆ నేలకి మనకు ఒక బంధం అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్లు కానీ, ఇక్కడ మళ్ళీ కానుగ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ చెట్లతో మనకు ఒక ప్రత్యేకమైన బంధం అనేది ఉంటుంది. అది ఏ ఊరవని, అక్కడ ఉన్న పరిసరాలతో, ఆ మనుషులతో, ఇది ఎంత కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళకి అది తెలిసి ఉంటుంది కదా. మన ఊరు వాళ్ళ మంచిగా లేకపోయినా మన వేరు ప్రాంతానికి వెళ్ళి మనం స్థిరపడాలంటే అది కొన్ని ఆ జ్ఞాపకాలని మర్చిపోవడం అనేది చాలా కష్టం, చాలా టైం పడుతుంది, మర్చిపోలేము. అప్పుడు ఉన్నటువంటి వయసులో ఉన్న వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు పుడుతున్నటువంటి పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు ఇది మా ఊరు అని చెప్పి. సో ఆ తల్లిదండ్రులకు అనేది అవన్నీ కూడా తెలిసే ఉంటుంది. మన వాళ్ళు ఇక్కడ పూజ గది అన్నట్టు, ఇది పూజ గది కదా. ఒకప్పుడు ఇది ఒక పూజ గది, ఇప్పుడు కాదు. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది ఊరు మధ్యలోనే. దీనికి పక్కనే మళ్ళీ ఇల్లు అయితే ఉన్నాయి మళ్ళీ. ఇదిగో ఇదంతా కూడా చూడండి, ఇదిగో ఇదంతా. ఇక్కడ ఒక బావి అయితే ఉంది, ఇది తాగే అప్పుడు ఇది బావి అనుకుంటా. మన కెమెరా పడిపోదు కదా. అమ్మ ఇంత లోతుగా ఉంది ఎట్రా ఇది.
దిగడానికి కూడా ఎట్లేదు. చూసారా ఇదంతా కూడా ఎలా ఉందో, మొత్తం పాదపడిపోయింది. కింద వాటర్ కూడా ఏం కనిపించట్లేదు కదరా, కనిపించట్లేదు మొత్తం. ఇది ఇది 2012లో కట్టింది ఇది. 2012లో కట్టింది. అక్కడే రాసున్నారా? రాసున్నారు అక్కడ. ఓకే ఓకే, మీకు కనిపిస్తుండకపోవచ్చు. ఇలా కొన్ని ఇల్లులు ఉన్నాయి బిట్టుపక్క. ఇది కిందన కూడాను కొన్ని గడపలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకట్లానే చిన్నగా ఈ దారి అయితే ఉంది చూడండి. ఇలానే దారి అనమాట. వీళ్ళకి ప్రత్యేకించి ఇది రోడ్ కానీ తర్వాత వీధి రోడ్ కానీ లేదు, మాకులని. ఇక్కడైతే ఇంటిని ఆనుకొని ఈ పుట్టలన్నీ కూడా మొలిచేసాయి, ఇలాగా వచ్చేసాయి పుట్టలన్నీ. ఇక్కడ కూడా పొయ్యి ఇల్లు ఇలా ఏదో కట్టున్నారా, లోపల ఏమైనా నిధులు ఉన్నాయి. తలుపు తీయకుండా చూసారా, తలుపు అనేది తీయకుండా. ఇక్కడ తాళం లేదు కదా, ఇక్కడ అంతా కూడాను బయటకైతే వచ్చేసింది. తర్వాత ఏదో ఇక్కడ ఘాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇదిగో మరి ఏమైనా దాడి జరిగిందా లేకపోతే ఏం జరిగిందా అని తెలీదు. ఈ గడప మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే ఇవి పాత చెక్కలు అనమాట. ఈ యొక్క డిజైన్ కూడా చూడు, చాలా యూనిక్ గా, చాలా మంచిగా ఇప్పటి రోజుల్లో చేసినవి ఎలాగ ఉన్నాయో. అవును, ఈ యొక్క సైడ్ అంచుల నుంచి కూడా చూడ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడాను. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మీకు దయ్యాన్ని అయితే చూపిస్తామండి, లోపల ఏముందనేది. వావ్, ఇట్స్ అమేజింగ్. చూడు గురుది, మనం వెళ్ళలేము ఇంకా లోపలికి. ఏట్రా ఇలా ఉంది ఇది లోపల, మొత్తం ఇంకా తడిసిపోయి స్మెల్ అయితే వచ్చేస్తుంది. భయంకరమైన దుర్వాసన వస్తుంది. అట్లనే పైన అదంతా కూడాను ఆ మిద్దేది అంటారు కదా, అదంతా ఇది కనబడిపోయి కిందన బట్టలని కూడా ఇట్లా పడిపోయి. కాదు, వెళ్ళేటప్పుడు ఈ బట్టలు ఇట్లా తీసుకెళ్ళలేదా అని చెప్పి. అదే ఇలాంటివి అలా విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. చూసారా లోపల అంతా కూడాను చెత్త చెదారం. ఈ బట్టలు ఒక 3-4 బీరోలు బట్టలు అయితే అవుతాయేమో అనుకుంటా, ఇదంతా కూడా ఫోల్డ్ చేసిన తర్వాత. ఇక్కడ చూసారా వీళ్ళు ఉన్నప్పుడు ఉపయోగించిన బండి కూడా ఉంది, FZ5. ఈ బల్లెని కూడా ఎందుకు తీసుకెళ్ళేది ఏమో, నాకు అదే డౌట్. ఏంటంటే ఇక్కడ ఉన్న పెంకులు వదిలి విడిచిపెట్టారు, ఇంకా ఇక్కడ ఉన్న బట్టలు కానీ ఏవి కానీ అన్ని కూడా ఇలాంటివి. ఇంకా అలాగే ఎక్కుదామా? లోపల పాములైన ఉంటాయి రబ్బా. ఇది గోస్ట్ రైడర్లు ఉంటుంది కదా, తయారు చేసుకొని పట్టుకెళ్ళిపో. బండి అయితే ఏం కాలేదు, ఎలాంటిది ఎలాగుంది. కానీ ఆయన కాంట్రాక్ట్ ఏమైనా పెట్టుకున్నారు ఏంటో, మా ఒకవేళ ఇక్కడ నుంచి మీరు వచ్చేటప్పుడు ఇంకేం తీసుకెళ్ళకూడదు, ఎలాంటి వాళ్ళకి విడిచిపెట్టారనేసి. మరి మాకైతే తెలియట్లేదు. పక్కన కూడా ఒక పూజ గదిలాడుది ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఊరు మొత్తం కాలవడానికి కారణమైనటువంటి గడ్డకైతే వెళ్తున్నాం అనమాట. కిందకైతే గడ్డ ఉంది, బావాలు అయితే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ గడ్డ పొంగడం వల్లనే వర్షం పడిన తర్వాత, అవును, ఆ తుఫానికి 2014 వచ్చినటువంటి హుదూద్ ఖాళీ చేసింది అనమాట. ఒక 3-4 కుటుంబాలంతా కూడా నేలమట్టం అయిపోయి ఆ ఫ్లో అంతా కూడా తీసుకెళ్ళిపోయింది. ఓరే చాలా పెద్ద గడ్డ రే, చాలా పెద్దది ఇది. మరి ఇక్కడ వరకు వచ్చిందంటే మరి చూడండి, ఒకవేళ పక్క నుంచి పెద్దగా ఈ వాటర్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ గడ్డనే అంతవరకు పొంగింది, అట్లా ప్రవహించిందంటే ఒకసారి ఊహించండి ఎంత లోతు ఇట్లా ఉండొచ్చు. అట్లానే ఆ ప్రవాహం యొక్క ఉద్రిక్తి అనేది ఎంత ఉంటుంది అనేది నుంచి వస్తుంది గడ్డంతా కూడాను. ఇలా వచ్చి కొట్టేసరికి ఇంకా ఇట్లా ఇక్కడ ఉండే పైన ఇల్లులు కొట్టుకెళ్ళిపోయింది. అటువైపు ఉండే ఆ పైన పైన ఎన్ని ఇల్లు తీసుకెళ్ళిపోయింది అప్పుడు? మ్యాక్సిమం ఒక 3-4 అయి ఉండొచ్చు అన్న. అప్పుడు మేము ఇక్కడ లేం కదా, స్కూల్లో ఉండేము అప్పుడు. అవును, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు. స్కూల్లో కూడా బాగా బీభత్సం అయిపోయింది. ఏకంగా మా హాస్టల్లో అయితే ఒక పెద్ద చెట్టే పడిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క పనసపొట్టు అనేటువంటి ఈ విలేజ్ అయితే మీకు అయితే చూపించాం. మొదట్లో నుంచి కూడా చెప్పలేదు కదా ఆ ఊరు పేరు కూడా. చెప్పినట్టు నా స్టార్టింగ్లో ఒకసారి చెప్పామా, మధ్యలో కూడా అంటే వాడలేదు ఆ పదాన్ని, పనసపొట్టు. ఈ ఊరు ఖాళీ చేసి మొత్తానికి 3.5 సంవత్సరం అట్లా అయితే అవుతుంది. ఇలా ఊరిని విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి మాకైతే చిన్నగా చూపిద్దామని అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే మేము కూడా ఇప్పటి వరకు ఇట్లాంటి ఊరైతే చూడలేదు. ఈ ఊరిని చూపించడం అయితే ఇది మొదటి వీడియో అయితే కాదు. మన తమ్ముడు ఉన్నాడు కదా భరత్, ఇతని ఛానల్లో మొదట వచ్చింది ఆ వీడియో అయితే. అది చూసిన తర్వాత నాకు భరత్ ఇట్లా ఆ ఊరిని చూపిద్దాం మా ఛానల్లో, అది చూడడానికి అది ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి తమ్ముడికి కాంటాక్ట్ అయినప్పుడు మనోడు రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఆ ప్రకారంగా ఇది అదంతా కూడా చేసాం. ఈ వీడియో మీరు చూసే ఉంటారు కదా పూర్తిగా, మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అట్లనే అరకు ట్రావెలర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి, సెర్చ్ అయితే చేయండి యూట్యూబ్లోనే మీకు కనిపిస్తుంది. అట్లనే ఈ వీడియో కిందన నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అట్లనే మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా కష్టపడతాడు, మీకు మంచి కంటెంట్ అనేది ఇస్తాడు. ట్రైబల్కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తుంటాడు అనమాట తమ్ముడు. చాలా మంచి వీడియోస్ అయితే చేస్తున్నాడు భరత్. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచిగా వీడియోస్ అయితే చెయ్యు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మా ముందుకైతే తీసుకురావాలి. నీ వీడియో చూసి మేము ఏ విధంగా అయితే ఈ వీడియో చేసామో అట్లాంటి వీడియోస్ మా నుంచి అంటే మనం కలిసి ముందుకు తీసుకురావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.